Hello everyone, welcome to my channel Dream Medicine. I'm Dr. Supran. Here I'm going to start 100 days NEET PG preparation strategy for NEET PG 2022. Main motto of my channel is for Telugu medicos. ఇంకా అప్కమింగ్ ఎగ్జామ్ నెక్స్ట్ అంతా క్లినికల్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి సో ఐ వాంట్ టు డిస్కస్ clinical oriented topics and NEET PG related questions for Telugu medicos. My channel name is Dream Medicine. Main concept of this channel is learn with Telugu medico. Fine. ఎవరైనా తెలుగు మెడికోస్ నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ and subscribe my channel. If you want any topics related NEET PG, please comment below. I'll explain in detail. If you want any topics in detail like complete immunology, complete rheumatology, any topics you want, comment below. I'll explain in my free time. Okay. I'm just drawing time schedule, and today September 21. So mana target before December 31st. So 100 days study schedule. ఒకవేళ డిసెంబర్ 31కి సిలబస్ అయిపోతే minimum 3 to 4 months we have to have complete revision of all 19 subjects. That's why of course కొత్తగా చదువుకునే వాళ్ళకైతే ఇది చాలా కంజెస్టెడ్ షెడ్యూల్ అవుతుంది. బట్ ఎవరైతే లైక్ డ్రాపర్స్ ఉన్నారో, అంటే ప్రీవియస్ ఇయర్ డ్రాపర్స్, కొంచెం ఐడియా ఉండి హౌ టు మూవ్ ఆన్ అని ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈ షెడ్యూల్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మీ దగ్గర ఒక ప్లెయిన్ బుక్ ఉంటే మీరు జస్ట్ December 31st వరకు మీరు టైం డేస్ వేసుకోండి. ఆర్టిఫిషియల్ క్యాలెండర్స్ అలా కన్నా కూడా ఇట్లా హ్యాండ్మేడ్ షెడ్యూల్ ప్రిఫర్ చేయండి. దట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఓకే. ఓకే ఫైన్. థర్టీ వన్ డేస్ ఉన్నాయి. నవంబర్ 30 days అండ్ అక్టోబర్ 31 days. ఇప్పుడు 10 days ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి 102 or 101 days వస్తాయి అన్నమాట. సో 1 day తీసేస్తే 1 or 2 days ఎవరికైనా పర్సనల్ ఇష్యూస్ కోసం వాడుకున్నా మనకి కంప్లీట్ ప్యాక్ ఆఫ్ 100 days అయితే మనకి ప్రిపరేషన్లో ఇప్పుడు ఈ టైం మనం ఈ 100 days అయితే సఫిషియెంట్గా వాడుకుంటే, జస్ట్ ఫాలో మై ఛానల్. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ హౌ టు యూటిలైజ్ ఇట్ కంప్లీట్లీ. ఓకే. సో ఈ ఛానల్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అంటే అంటిల్ యు ఆర్ సబ్మిటింగ్ యువర్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ NEET PG 2022 వరకు. ఐఎమ్ హియర్ టు గివ్ సమ్ బూస్టప్ బికాస్ అంత క్లినికల్ అయిపోయింది ఇప్పుడు పేపర్. మనకి క్లినికల్స్ చాలా తక్కువ జరుగుతాయి. సో మనం యూజువల్గా క్లినికల్స్ అంత కాన్సన్ట్రేట్ చెయ్యము కాబట్టి మనం ఇప్పుడు ఈ టైం చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో మీకు యూజ్ అయ్యే వాళ్ళు ఎవరైనా మెయిన్లీ తెలుగు మెడికోస్, ఇఫ్ యూ ఆర్ interested to learn in detail, I'll explain each and every topic in Telugu. Fine.
one thing I want to inform you is this is the first NEET PG Telugu channel. So ఇది ఛానల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందేమో అని అనుకుంటున్నాను. ఇది మీకు ఉపయోగపడితే డూ సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు షెడ్యూల్ స్టార్ట్ చేసుకుంటే 100 డేస్ని 10 డేస్ సబ్ డివైడ్ చేసుకుంటే మనకి ఉంది కంప్లీట్ 19 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 19 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో మనకి ఒక 10 డేస్లో 2 సబ్జెక్ట్స్ అయిపోవాలి. అంటే ఒక లాంగ్ సబ్జెక్ట్, ఒక షార్ట్ సబ్జెక్ట్. ఇఫ్ సపోజ్ ఈ 9 డేస్లో నేను ఫస్ట్ 6 డేస్ సర్జరీ చదువుతున్నాను, నెక్స్ట్ 3 డేస్ రేడియాలజీ, అలా ఒక లాంగ్ ఒక షార్ట్ సబ్జెక్ట్, అది కూడా కొంచెం సిమిలర్ టాపిక్స్ సిమిలర్గా ఉండేవి చదివితే మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఒకటి ఇది దిస్ ఈజ్ నాట్ ఫర్ నీడ్ NESET November 14. I'll give another schedule for NESET November 14. This is only for NEET PG 2022 batch. సో నెక్స్ట్ October 1st 10 days గైనిక్ అండ్ ఆబ్స్ట్రిక్స్ అండ్ పిడియాట్రిక్స్, దట్ ఆ సెట్ ఆ 10 డేస్లో కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ 11 to 20th October వరకు pathology అండ్ ఫొరెన్సిక్ మెడిసిన్. సో ఇక్కడ 6 సబ్జెక్ట్స్ అయిపోతాయి మనకి. 6 సబ్జెక్ట్స్ అయిపోయాక మనకి టైం ఉంటే కానీ పెథాలజీకి ఈ గ్యాప్లో టైం దొరకదు. ఎందుకంటే సిస్టమిక్ పెథాలజీ చదవాలి, జనరల్ పెథాలజీ చదవాలి అండ్ హిమటాలజీ చదవాలి. సో మెడిసిన్లో ఒక సిస్టమ్ హిమటాలజీ ఇక్కడ కవర్ అయిపోద్ది. సో అలా మనం టైం వీలైనంత కన్సైజ్ చేసుకొని చదువుకుంటే ఇట్ విల్ బి మోర్ యూజ్ఫుల్ కదా. నెక్స్ట్ 21 to 30th వరకు ఏంటి అంటే మైక్రో అండ్ DVL. సో ఇక్కడ 8 టాపిక్స్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ లాస్ట్లో ఒక చిన్న గ్రాండ్ టెస్ట్ చేద్దాం. ఎవరైనా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇప్పుడే నేను చెప్తున్నది ఏంటంటే, మీరు గ్రాండ్ టెస్ట్ చేయాలి అనుకుంటే, అంటే సీరియస్ అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటే బెటర్ గో టు ఇంటర్నెట్కి వెళ్ళి రాయండి. అది చాలా బూస్టప్ ఉంటుంది, చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంటే లైక్ రీడింగ్ రూమ్స్లో అలా చదివే వాళ్ళైతే కంప్లీట్ బుక్స్ అన్నీ క్లోజ్ చేసి పక్కన పెట్టి ఒక 15 to 20 minutes బ్రేక్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి కూర్చొని నీట్గా టెస్ట్ అటెంప్ట్ చేయండి. మైక్రో DVL చదివి ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసిన 8 సబ్జెక్ట్స్ రివైజ్ చేసుకొని ఒక గ్రాండ్ టెస్ట్ చేద్దాం అన్నమాట. నెక్స్ట్ దాంతో అక్టోబర్ అయిపోద్ది. దెన్ నవంబర్ 30 days కాబట్టి మనకి 3 sets వస్తాయి. 3 setsలో మనం ఏం చదువుతామంటే నవంబర్లో మనకి 30 days కాబట్టి 3 sets వస్తాయి. ఈ 3 setsలో ఐ వాంట్ టు కంప్లీట్ 6 subjects. ఎనాటమీ ఆర్థో ఒక సెట్, ఫిజియో ENT ఒక సెట్, బయోకెమ్ ఆఫ్థల్ ఒక సెట్. సో 6 subjects అయిపోయినాయి. ఇక్కడతో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి? 8 + 6 అంటే 14 subjects అయిపోయినాయి. ఇంకా మనకి 5 more subjects ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ 31 days. 31st of December తీసేయండి. బికాస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ చేసేది ఏంటంటే హర్రీ వరీగా చదువుతూ
ఉన్నామని ఫీల్ అవుతూ అస్సలు చదవకపోవడం, అలాంటి మిస్టేక్ మాత్రం ప్రిపరేషన్ టైంలో చేయకండి. ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఎగ్జామ్. ఓకే, ఇంకా మనకి 5 more సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో మనకి డిసెంబర్లో 31st డే తీసేస్తే 30 days కాబట్టి 3 sets వస్తాయి. ఆ 3 setsని ఎలా అంటే 1st తారీఖు నుంచి 10th వరకు SPM సైకియాట్రీ, 11th నుంచి 20th వరకు ఫార్మా అనస్థీషియా, 21st 30th వరకు మెడిసిన్. సో మనకి 30th ఒక గ్రాండ్ టెస్ట్ ఇచ్చి 31st రెస్ట్ తీసుకోవడం. ఫైన్. సో మనకి ఇలా చేస్తే కంప్లీట్గా 31st డిసెంబర్కి మొత్తం ఓవరాల్గా ఒక్కసారి రివిజన్ అయిపోతుంది అనమాట. మనం 19 సబ్జెక్ట్స్ ఒక్కసారి అటెంప్ట్ చేయాలి అంటే మినిమం మనకి 3 to 4 రివిజన్స్ అయితే పడతాయి. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రతి సబ్జెక్ట్కి, ఇప్పుడు సపోజ్ రేపటి నుంచి మనం సర్జరీయే చదవాలి అనుకుంటున్నాం. ఏమేమి చదవాలి సర్జరీలో? ఫస్ట్ వీడియో లెక్చర్స్ మీరు ఏ ప్లాట్ఫామ్ అయితే వాడుతున్నారు, లైక్ మ్యారో, ప్రెప్లాడర్, డామ్స్, మీరు ఏదైతే వాడుతున్నారో దాంట్లో వీడియోస్ కంప్లీట్ చేయండి. అది నేను చెప్తాను ఈ సబ్జెక్ట్ రేపటి నుంచి ఎలా చదవాలి అన్నది. సో వీడియోస్ అయిపోయిన వెంటనే దానికి ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్యూ బ్యాంక్ అయిపోయిన వెంటనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అది కంప్లీట్ అయిపోయాక సబ్జెక్ట్ టెస్ట్లు, అది అయిపోయాక మనకి మాడ్యూల్స్ ఉంటాయి కదా. మొత్తం సబ్జెక్ట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ చార్ట్, ఆ మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్ చేసి ఈ 5 మనం పర్ఫెక్ట్గా చదివినాక లాస్ట్లో ఒక 5 to 6 pages అల్ట్రా షార్ట్ నోట్స్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్ రివిజన్ కానీ ఇన్ బిట్వీన్ సబ్జెక్ట్స్ చదువుకునేటప్పుడు మధ్యలో జస్ట్ అలా రివైజ్ చేసుకోవడానికి కానీ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో ఇన్ అడిషన్ టు ఆల్ దీస్ వీ హ్యావ్ టు కంప్లీట్ గ్రాండ్ టెస్ట్. ఇప్పుడు కొన్ని గ్రాండ్ టెస్ట్లు అటెంప్ట్ చేసినవి ఉంటారు మీరు, అంటే ప్రీవియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు. సో ఆ గ్రాండ్ టెస్ట్లు రోజుకు ఒక గ్రాండ్ టెస్ట్. ఐఎమ్ యూజింగ్ మ్యారో. సో మ్యారోలో ఉన్న గ్రాండ్ టెస్ట్లు అన్నీ రోజుకు ఒక గ్రాండ్ టెస్ట్. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు 30 bits 20 bits ఉన్నాయనుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అవి. సో మీకు ప్రాబ్లం లేకుండా ఒక 1.5 2 hours ఈవినింగ్ లైక్ పడుకునేటప్పుడు ఊరికలా వినేసి పడుకుంటే అయిపోద్ది. సో గ్రాండ్ టెస్ట్లు. నెక్స్ట్ మినీ టెస్ట్ ఉంది, 50 bits మినీ టెస్ట్ ఉంది. ఇప్పుడు మారో వాళ్ళు కొత్తగా 200 ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఏదైనా న్యూ టాపిక్స్ ఏమైనా యాడ్ అయితే, లైక్ న్యూ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే ఐ విల్ ఇన్ఫార్మ్ యూ రెగ్యులర్లీ. ఓకే, ఫైన్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా తెలుగు మెడికోస్ ఉంటే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ మీరు వీడియో చూస్తున్నప్పుడు